లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సినిమా విడుదల దగ్గర పడే కొద్దీ మేకర్స్ సినిమా ప్రమోషన్స్ ని గట్టిగా ప్లాన్ చేస్తుంటారు. ఈ మధ్య ఈ ప్రమోషన్స్ మరీ పీక్ లోకి వెళ్ళిపోయాయి. ఒక హీరో పాట్నాకి వెళ్తే మరో హీరో లక్నోకి వెళ్ళి మరి మా సినిమా చూడండి అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వాళ్ళు వీళ్ళు ఎందుకు అంటూ ఏకంగా ఫ్యాన్స్ బేస్ దండిగా ఉన్న ఈ క్రేజీ స్టార్ని రంగంలోకి దించబోతున్నారట మూవీ మేకర్స్. ఒకవైపు గేమ్ చేంజర్ షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి చర్చలు జరుపుతున్నారట మూవీ మేకర్స్. బహుశా పాట్నాలో అల్లు అర్జున్ పెట్టిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భంగా ఇలాంటి గాసిప్స్ బయటకు వచ్చాయేమో. ఇక గేమ్ చేంజర్ కోసం జనవరి మొదటి వారంలో ఏపీలో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేయాలని చూస్తున్నారట. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేశాడట నిర్మాత దిల్ రాజు. భారీ బడ్జెట్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని తెరకెక్కిస్తున్న క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా అంతే ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక అందులో భాగంగానే వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో జరిపే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ని చీఫ్ గెస్ట్ గా రప్పించే ప్లాన్ చేస్తుందట మూవీ టీం. ఇకపోతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యత చేపట్టిన తర్వాత తొలిసారి స్టేజ్ పై కనిపించబోతుండడం అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ అని చెప్పవచ్చు. మరోవైపు పుష్ప 2 కూడా ఏపీలోనే ప్రీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే ఎంతవరకు పర్మిషన్స్ వస్తాయనేది ఆసక్తికరం. అయితే ఏపీలో కూటమి వచ్చాక ఇంతవరకు అక్కడ ఓ పెద్ద ఈవెంట్ ఏదీ నిర్వహించలేదు. కల్కి టైంలో ప్రభాస్ వద్దని చెప్పడంతో అశ్విని దత్ ఈ ఈవెంట్ పెట్టలేదు. ఇక దేవరకు పర్మిషన్స్ దొరకలేదనే సంగతి తెలిసిందే. చూడాలి మరి గేమ్ చేంజర్ కి పర్మిషన్ ఇచ్చి పుష్ప 2కి లేవు పొమ్మంటారో లేక దానికి ఇచ్చి దీనికి ఇవ్వకపోతే బాగుండదని ఇస్తారు. For more videos like this, subscribe Big TV channel.